నెల్లూరు జిల్లాలో జరిగిన కల్తీ మద్యం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో 27 మంది నిందితుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కర్ణాటక, గోవా నుంచి కల్తీ మద్యాన్ని ఇక్కడకు తరలించారని తేల్చారు సిఐడి అధికారులు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన 2 వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నకిలీ మద్యం కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 11 కేసుల్లో సిఐడి విచారణ పూర్తి చేసింది. గురువారం నెల్లూరు సిఐడి కోర్టులో 2 ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు అధికారులు. 6 కేసుల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, 4 కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. గూడూరుకు చెందిన అల్లంపాటి శ్యాంప్రసాద్ రెడ్డిని మరో కేసులో నిందితుడిగా చేర్చింది సిఐడి. ఎర్రచందనం అప్పు అలియాస్ కృష్ణస్వామి ద్వారా కల్తీ మద్యాన్ని తెప్పించినట్టు సిఐడి విచారణలో తేలింది. కర్ణాటక, గోవా నుంచి మద్యాన్ని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తరలించినట్టు వెల్లడైంది. ఈ మద్యం కల్తీ అని తేలడంతో అప్పుడే సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు ఈ మద్యాన్ని అప్పు ద్వారా తెప్పించినట్టు తేల్చారు. ఈ మద్యాన్ని ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిలు తెప్పించారని అభియోగం నమోదైంది. దీంతో రాజమండ్రి జైల్లో ఉన్న అప్పుని కోర్టు అనుమతితో ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఆ తర్వాత అప్పు జైల్లోనే మృతి చెందగా మిగిలిన వారిపై ఛార్జ్షీట్ దాఖలైంది. 2014 ఎన్నికల నాటి నకిలీ మద్యం కేసుపై తాజాగా సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2 ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వీరితో పాటు గూడూరు నియోజకవర్గంలోని మరికొందరితో పాటు మొత్తం 27 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలు 2 అరెస్టు కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. నకిలీ మద్యం కేసులో 2 ఎమ్మెల్యేలపై ఛార్జ్షీట్ దాఖలు కావడం నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన కల్తీ మద్యం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మురళి, కేసులో 27 మంది నిందితుల పేర్లు, అందులో 2 ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. సో నెల్లూరు జిల్లాలో దీని పట్ల ఎలాంటి స్పందన వస్తోంది? ఆ 2 ఎమ్మెల్యేలు ఏమని రెస్పాండ్ అవుతున్నారు? వారి అనుచరులు ఏమంటున్నారు? 2014 ఎన్నికల సమయంలో ఇది ఒక పెద్ద సంచలనం. ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో గుట్టల కొద్దీ, అది కూడా ఫేక్ లిక్కర్, నకిలీ మద్యం అనే బాటిల్లు, వేల కొద్ది బాటిల్లు, లారీల కొద్ది కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు అలాగే ఎక్సైజ్ సిబ్బందికి కూడా సమాచారిస్తే అప్పుడు విచారణ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటిగా ఈ కేసులకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు రావడం, ఇవన్నీ కూడా ఏవైతే ఈ బయటపడ్డటువంటి మద్యం ఉందో ఇది పూర్తిగా కూడా విచారణ చేపట్టినటువంటి ఎక్సైజ్ కావచ్చు, ఆ తర్వాత విచారణ చేపట్టినటువంటి సిబిసిఐడి ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అప్పటి అభ్యర్థులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వీళ్ళిద్దరే ఈ మద్యం సరఫరా కోసం తెప్పించినట్టుగా విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. ఇందులో అన్ని వివరాలు కూడా ఉన్నాయి. వీరిద్దరితో పాటు ఎవరైతే అప్పు ఉన్నారో, గతంలో ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అప్పు ఈ కేసులో ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మద్యం అంతా కూడా ఆయన సరఫరా చేసినట్టుగా కూడా విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు, అలాగే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులతో పాటు గూడూరులో ఉన్నటువంటి అల్లంపాటి శ్యాంప్రసాద్ రెడ్డి ద్వారానే 2 ఎమ్మెల్యేలు కూడా మద్యం సరఫరా జరిగినట్టుగా కూడా ఈ విచారణలో వెల్లడైంది. మొత్తం మీద ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత మొత్తం ఈ 2 ఎమ్మెల్యేలకు కూడా ఉచ్చు బిగిసిందని చెప్పొచ్చు. గతంలో కూడా ఈ అనేక సార్లు ఈ విచారణకు సంబంధించి 2 పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఇది కేవలం అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రగానే మొదటి నుంచి కూడా వీళ్ళు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. అనుచరులు కూడా కక్ష సాధింపు చర్యగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ కావచ్చు, అలాగే సిబిసిఐడి తమ విచారణలో వెల్లడైనటువంటి వాస్తవాలు కావచ్చు,
ఎవరైతే ప్రధానంగా ఈ లిక్కర్ సరఫరా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిద్దరికి మధ్య ఉన్నటువంటి మురళి మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం 4 కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఆయనతో ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఒకసారి ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గోవర్ధన్ రెడ్డి గారు, 4 కేసుల్లో మిమ్మల్ని నిందితులుగా చేర్చింది సిఐడి. విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏం చెప్పదలుచుకుంటున్నారు దీనికి సంబంధించి? మామూలుగా విచారణ ఏ విధంగా జరుగుతుందంటే చెప్పండి. టీవీ9కే గతంలో ఈ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, టీవీ9 దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నాకు జాఫర్ గారు నాతో ముఖాముఖి చేసినప్పుడే ఛార్జ్ షీట్ చూపించడం జరిగింది. మీ మీద విధంగా ఛార్జ్ షీట్లు ఉన్నాయని పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. ఆ ఛార్జ్ షీట్లు ఏవైతే గతంలో వేశారో కోర్టులో వాటిని వెనక్కి తీసుకువెళ్ళి మరలా ఛార్జ్ షీట్లు ఆల్టర్ చేసి మరొక సెట్ ఆఫ్ ఛార్జ్ షీట్లు నేను వేశారు తప్ప కొత్తగా వేసినటువంటి ఛార్జ్ షీట్ కాదు ఇది. అంటే ప్రభుత్వం మా మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఆల్రెడీ వేసినటువంటి ఛార్జ్ షీట్ నాన్ని కలెక్ట్ చేసుకుంది మీడియా ద్వారా. టీవీ9లో ముఖాముఖి జరిగినప్పుడు మీ రిపోర్టర్స్ మీరు తీసుకొచ్చినటువంటి కాగితాలు వాటిని నేను కొన్ని జెరాక్స్ తీసుకున్నాను. నా దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ఛార్జ్ షీట్ ఉంది. ఈ రోజు మళ్ళీ ఛార్జ్ షీట్ మార్చి వేశారంటే దాదాపు ఈ రోజు వచ్చినటువంటి విషయం కాదు. అధికారులు కూడా ధృవీకరించారు. 2 నెలల క్రితమే మేము ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసాము. ఛార్జ్ షీట్ దాఖలు చేసి 6 నెలలు అయింది. అయితే ఈ రోజు మరలా ఛార్జ్ షీట్లు బయటకు తీసుకొచ్చి మరొకసారి చూసి ఏ విధంగా వీళ్ళని మళ్ళా ఇంకొంచెం ఇరికించాలనేటువంటి దాన్ని మామూలుగా దాంట్లో రాయించి చెప్పారు తప్ప వీటిల్లో ఎక్కడా కూడా 2014 జరిగినటువంటి వాటిల్లో ఎఫ్ఐఆర్ లో కానీ మరొక దాంట్లో కానీ మా దగ్గర ఎక్కడ తేలినటువంటి లేదు. పంచనామా ఒకటి రాసి పంచనామాలో వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకుని తెలగాయతాల మీద ఈ లిస్టు ప్రకారం రాసి ఈరోజు ఛార్జ్ షీట్ వేశారు తప్ప కన్ఫెషన్ ద్వారా మమ్మల్ని ముద్దాయిలుగా చేసే ప్రయత్నం చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా మా పాత్ర లేదు. కాబట్టి మాకు తప్పనిసరిగా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఈ కేసులో మాకు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. పొరపాటు చేయలేదు, తప్పు జరగలేదు. మేము ఎక్కడా కూడా ఇటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు కాదు. కాకపోతే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం విమర్శిస్తున్నాం కాబట్టి దాని మీద ఆలోచనతో చేసింది తప్ప ఇది కేవలం కుట్రపూరితంగా జరిగింది తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. రాబోయేటువంటి రోజుల్లో మీ మీడియా దగ్గరే ఉన్నాయి 2 ఛార్జ్ షీట్లు ఒకసారి పరిశీలించి చూడండి. గోవర్ధన్ రెడ్డి గారు, ఛార్జ్ షీట్ మారిందని మీరు చెప్తున్నారు. కానీ ఎర్రచందనం అప్పు అలియాస్ కృష్ణస్వామి ద్వారా కల్తీ మద్యాన్ని మీరు కర్ణాటక గోవాల నుంచి తెప్పించినట్టుగా కన్ఫెషన్ రిపోర్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని ప్రకారమే ఛార్జ్ షీట్ దాఖలు చేసి మీ పేర్లు అందులో ఇన్వాల్వ్ చేశారు. క్లియర్గా చెప్తున్నాను టీవీ9 ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కాబట్టి స్మగ్లర్ అప్పుతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. రైట్, ఒప్పుకుంటున్నాను. ఆయన ఈరోజు సిఐడి ఆయన కాల్ డేటా బయట పెడితే మాకు సంబంధించి కనీసం ఒక్క ఫోన్ కాల్ ఆయనతో ఉన్నా, మాకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్ కాల్ ఉన్నా, లేదు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ కాల్లు ఉన్నాయా ఒక్కసారి పరిశీలిస్తే అప్పుకి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పరిచయం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పరిచయం ఉందా స్పష్టం అవుతుంది. కాబట్టి నేను సిఐడిని కోరేది మీ ద్వారా వాళ్ళు వెంటనే ఈ రోజు బయట మాట్లాడుతున్నారు కాబట్టి కాల్ లిస్ట్ బయట పెట్టగలరా? కాల్ డేటా బయట పెడితే అప్పుతో ఎవరెవరికి జిల్లాలో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరి ద్వారా వచ్చింది, ఎవరి మీద కేసులు మోపారనేటువంటి దాని మీద మరికొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈరోజు వాస్తవానికి చెప్పమనండి. సిఐడి మామూలుగా ఎక్కడైనా ఒక కాల్ లిస్ట్ లో పలానా గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడాడు, గోవర్ధన్ రెడ్డి ఆయన మాట్లాడాడు, ప్రతాప్ రెడ్డి ఆయన మాట్లాడాడు, దానికి ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి ఏమీ రాయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు చెప్పాడు అతను. నేను ఎవరెవరికి లెక్కించాననేటువంటి పేర్లు చెప్పాడు మొత్తం ఈ రాష్ట్రంలో. కాబట్టి అతను ఎలిమినేట్ చేసేటువంటి ప్రాసెస్ లో భాగంగా అతను బయటకు వస్తే మన నోరు నొక్కేస్తానని చెప్పి ఎలిమినేట్ చేశారు తప్ప ఒక వ్యూహాత్మకంగా ఎర్రచందనం దాంట్లో ఇంకొక దాంట్లో ఇరికించి దీంట్లో స్పష్టంగా ప్రభుత్వం కక్ష కట్టి మమ్మల్ని ఏదో ముద్దాయిలుగా చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. ఇది సత్యం. కానీ గోవర్ధన్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు 4 కేసుల్లో మిమ్మల్ని నిందితులుగా చేర్చారు. 6 కేసుల్లో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వం అనుకుంటే 10 కేసులు 4 కేసులు 40 కేసుల్లో కూడా నిందితులుగా చేరుతుంది ప్రభుత్వం. ఈరోజు మా మీద ఈరోజు ప్రభుత్వం ఉండేటువంటి మూవ్మెంట్, ప్రభుత్వం ఉండేటువంటిది అరాచకం బహుశా మనం ఎప్పుడు చూడలే గతంలో. ఏది ఎవరు మాట్లాడినా సరే చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి బయట పెడితే దాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పి కుట్ర పని దాన్ని ఏదో ఒక విధంగా నీరు గార్చేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతుంది తీవ్రంగా. కాబట్టి వీటిలన్నిటి వెనక వాస్తవాలు లేకుంటే నెల్లూరు రూరల్ పోలీస్ దగ్గర ఛార్జ్ షీట్ నెల్లూరు రూరల్ పోలీస్ వెళ్ళి వాళ్ళు విచారించి ఇది అయిపోయింది, ఇది కొట్టేసిన కేసు మూసేది కాదు కదా. సిబిఐయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో దాని విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సినటువంటిది పోయి అడ్డదారులు గుండా వెళ్ళి దాన్ని ఏదో కేసు క్లోజ్ చేసి అక్కడికి తొక్కి పెట్టాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మాత్రం దర్యాప్తు చేయరు. మాకు సంబంధించి మాత్రం ఈరోజు ఏదో ఒక విధంగా ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 4 కేసులు ఏంది ఇప్పుడు నా మీద
రోజుకొక కేసు, సంబంధం లేనటువంటి కేసులు, సివిల్ డిస్ప్యూట్ కేసులు, మరొక కేసు ఎవరో ఒకరు కేసు చేయడం, ఎఫ్ఐఆర్లు కట్టడం. కారణం ఏంటి? ఎఫ్ఐఆర్లు కట్టి భయపెట్టేస్తే వీళ్ళు గమ్మైపోతారు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉంటారనేటువంటి ఒక నియంతృత్వ పోకడలో పోతుంది తప్ప ప్రభుత్వం ప్రజాస్వామ్య ధోరణిలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎక్కడ వ్యవహరిస్తుంది? ఆల్ రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు మాతో మాట్లాడినందుకు. 2014 ఎన్నికల నాటి నకిలీ మద్యం కేసుపై తాజాగా సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2 ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వీరితో పాటు గూడూరు నియోజకవర్గంలోని మరికొందరితో పాటు మొత్తం 27 మందిపై లేటెస్ట్గా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలు 2 అరెస్ట్ కాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. నకిలీ మద్యం కేసులో 2 ఎమ్మెల్యేలపై ఛార్జ్షీట్ దాఖలు కావడం నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.